యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. గజ చెప్పు గజ, గజ చెప్పు, గజ ట్రై చెయ్యి, చెప్పు గజ, గజ గజ కమోన్ కమోన్ ట్రై చెయ్యి, చెప్పు ట్రై చెయ్యి, చెప్పు గజ, గజ చెప్పు, గజ చెప్పు, చెప్పు గజ, గజ చెప్పు, గజ గజ చెప్పు, గజ. డాక్టర్ గజ చెప్పు గజ ప్లీజ్. చూడండి డాక్టర్, వాడితో చెప్పడానికి ట్రై చేస్తున్నాడు, కానీ వాడు చెప్పలేకపోతున్నాడు. అందుకే వాడు కోలుకోవాలి. అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నా మేడం. డెఫినెట్ గా 24 hours లో నార్మల్ అవుతారని అనుకుంటున్నాం. అక్క ఏం వంట చేస్తున్నావు? ఏదో మేం తినగలిగింది మాకు కలిగింది చేసుకుంటున్నాం. నా వంట అయిపోయిందక్క, నువ్వు సాంబార్ చేయి, నేను కూరగాయలు కోసిస్తా. అక్కర్లే శ్రీవల్లి, నేను కట్ చేసుకోగలను. మీకేం కావాలో వండుకోండి. నేను పప్పు బెండకాయ చేసినాక నువ్వు సాంబార్ టమాటా చేయి, కలిసిస్తుంది. కలిసి లేని వాళ్లకు కలిసొచ్చేదేంటి? ఏందక్క గప్పటి నుంచి చూస్తున్నా, ఏంది గట్ల పుల్ల విరుపుగా మాట్లాడుతున్నావు? అలాంటిదేం లేదు. గట్లానకక్క, నువ్వు ఇంతకు ముందు లెక్క లేవు. ఏదో జరిగిందేదో జరిగింది, అంత మన మంచికే అని అనుకోవాలి కదక్క. గిట్ల బాధపడితే ఎట్లా చెప్పు? ఇక్కడెవరూ బాధపడట్లేదు. అయినా మాకు జరిగిన మంచేంటి? మంచిగాక ఏందక్క, మీరు గిన్ని దినాలు ఆయన తానే నిజం దాసిండ్రు, కానీ రోజు భయమే కదా. ఎట్లయితేంది నిజం బయటపడ్డది, మంచిదే కదా. మేమెందుకు అబద్ధం చెప్పామో నీకు తెలీదా? ఎరకనే గందుకి న్యాయం మీ పక్కనుందని చెప్పినా, మంచో చెడో మిమ్మల్ని ఇంట్లోకెళ్ళి తోలొద్దని కొట్లాడినా. అత్తమ్మ కన్నీళ్లకో నా మాటలకో ఎట్లయితేంది? మీ మరిది కరిగిండ్రు కదా, మిమ్మల్ని ఇంట్లోనే ఉండమన్నారు కదా. అంటే మీ ఆయన ఉండమంటే ఉండాలి, వెళ్ళిపోమంటే వెళ్ళిపోవాలి, అంతేనా? కాని మాకంటూ ఏ హక్కు లేదు, మాకంటూ విలువ లేదు, అంతేగా? గట్లెందుకు అనుకుంటావక్క? మీ హక్కు ఒకళ్ళు గుంజుకునేడ్దా, మీ తోడున్న సంబంధం ఒకళ్ళు తెంచేడ్దా? ఇది శాశ్వతమక్క. గందుకే గా దేవుడు దయ చూపిండు. దేవుడి దయతోనో మీ ఆయన జాలితోనో మేమింట్లో ఉండే అదృష్టం వచ్చిందని ఎంత బాగా కన్విన్స్ చేస్తున్నావు శ్రీవల్లి. లేక నా ఉద్దేశం గది కాదు, తప్పు పట్టుకోకు. తప్పు ఒప్పులు మా చేతుల్లో లేవు, హక్కు అర్హత మాకు లేవు, జవాబు చెప్పే అవకాశం కూడా లేదు. అందుకేగా మా పరిస్థితి ఇలా ఉంది. మీ ఆయన అలా మాట్లాడాడు. ఊకో అక్క, గైన కోపం నీకు తెలియదా? ఏదో మీరు అబద్ధం చెప్పిండ్రని హర్ట్ అయ్యిండ్రు, గంతే. మెల్లగా మీ మరిదే సమ చేసుకుంటారు. శ్రీవల్లి, ఒక అబద్ధం చెప్పినందుకే మీ ఆయన అంత హర్ట్ అవుతే రాత్రింబవలు కడుపుతో ఉండి దొంగల తలుపులేసుకొని డిజైన్స్ వేశాను. పాప పుట్టాక 4 రోజులు గడవకముందే స్కెచ్లు పట్టుకొని డిజైన్స్ అందించాను. అబద్ధమో నిజమో కాని డిజైన్స్ వేసింది మీ బావగారేనని మీ ఆయన నమ్మాడు కదా. ఆ డిజైన్స్ కి పేరొచ్చింది, సేల్స్ పెరిగాయి, అవార్డు వచ్చింది. అలాంటి అవార్డ్ ఫంక్షన్ లో మీ ఆయన ఒక్క మాటైనా నా భర్త గురించి చెప్పాడా? నేనేది ఆశించలేదు, ఆశించను కూడా. కానీ ఈ సక్సెస్ లో మా అన్నయ్యకి రవ్వంత భాగస్వామ్యం ఉందని ఒక్క మాట నా భర్త గురించి చెప్పలేదు అని ఎంత బాధపడుంటాను తెలుసా నీకు? గది తప్పే అక్క. తనున్న మానసిక స్థితిలో మర్చిపోయి ఉంటారు, గంతేగాని బావగారి గురించి చెప్పొద్దని ఎట్లా అనుకుంటారు? అది మర్చిపోవడం కాదు శ్రీవల్లి. సామ్రాట్ ఎప్పుడు ఇంకొకరికి క్రెడిట్ ఇవ్వలేడు, అది తన వల్ల కాదు. సరే, గైనేదో అట్లా చేసిండ్రని నన్ను దూరం పెడతావా అక్క? నేనేం చేసినా? అందరూ అంతే శ్రీవల్లి, నువ్వు మాత్రం తక్కువ. అక్క, సామ్రాట్ భార్యగా నిన్ను స్టేజ్ మీదకొచ్చి మాట్లాడాలి అన్నప్పుడు
నేనెంత సంతోషించానో తెలుసా? నీకు గొప్ప అవకాశం వచ్చింది. అప్పుడు నువ్వైనా నీ మాటల్లో నా భర్తతో పాటు ఈ సక్సెస్లో మా బావగారి కష్టం కూడా ఉందని ఒక్క మాట చెప్తావని ఎంత ఎదురుచూశానో తెలుసా? కానీ నువ్వు మేమున్నామన్న సంగతే మర్చిపోయావు కదా శ్రీవల్లి. నీ భర్తని రాముడితో పోల్చావు, సంతోషం. కానీ నా భర్తని ఉడతతో పోల్చడానికి కూడా సరిపోలేదా శ్రీవల్లి? అక్క, తప్పైందక్క. కానీ అది నేను కావాలని చేయలే. అప్పుడు నా పరిస్థితి వేరే. టెన్షన్ టెన్షన్ టెన్షన్, కాళ్ళు చేతులు ఆడలే. ఎందుకు ఎరుకనా? గజ్వాల నువ్వు డిజైన్ చేసినట్టు వీడియో చూపించి ఎంత లొల్లి చేసింది. కానీ దాని తాన వీడియో ఉన్నట్టు నాకు గంట ముందే చెప్పింది. గా వీడియోలు బయటికి రానియొద్దని మస్తు కోషిష్ చేసిన. మీ అబద్ధం బయటపడొద్దని, మీ మరిదికి గా ముచ్చట తెలియొద్దని. ఎంత తక్లీఫ్ అయినా నాకే ఎరకక్క. అయినా గా పెన్ డ్రైవ్ కష్టం మీద కొట్టేసిన. కానీ దురదృష్టం దంతాన ఇంకా ఎక్స్ట్రా పెన్ డ్రైవ్లున్నాయి. వీడియో బయట పెట్టింది. గదే టైంలో నన్ను స్టేజ్ ఎక్కి మాట్లాడమన్నారు. దమాక్ పనిచేస్తలే, పానం ఆగమాగమైతుంది. అందుకే 4 ముచ్చట్లు ఆయన గురించి మాట్లాడినా. కానీ నాకు వేరే ఉద్దేశం లేదక్క, నన్ను నమ్ము. మా అదృష్టం అలా ఉంటే ఎవరేం చేస్తారు శ్రీవల్లి? జరగాల్సింది జరిగిపోయింది. శ్రీవల్లి, నేను ఆఫీస్కి వెళ్తున్నాను. వంట అయిందండి, రాండి. ఓ ముద్ద. రండి, భోంచేద్దురు గాని. ఏంటో ఈ కర్మ. నిన్నటిదాకా ఇద్దరూ కలిసి భోంచేస్తూ మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. ఇవాళ్ల టేబుల్ ఒక్కటైనా మనసులు వేరైపోయి కాని వాళ్ళలా తింటున్నారు. ఏమండి, పప్పేసుకోండి. చాలు, అన్నం అంతా పప్పుతో ఏం తింటావు? పప్పు ఒకటి కాదు, ఇంకో కూర కూడా ఉంది. ఏందండి, ఈ కూర తినరా? అక్కర్లేదు. ఏ, మంచిగా లేదా? నచ్చలేదు. ఎందుకు? అది నాది కాదు. ఏమండి, నాది కానిదేది నాకు అవసరం లేదు.
బావగారు పప్పు జబర్దస్త్ వండిన జనంత టేస్ట్ చేస్తారా? ఏంది బావగారు, మీరు కూడా మీ తమ్ముళ్ళ లెక్క చేయగడుకుంటారా ఏంది? వడ్డించిన కూరని పక్కకి పెట్టేంత గొప్పవాణ్ణి కాదు. చెయ్యి కడుక్కొని వెళ్ళిపోయేంత కోటీశ్వరుణ్ణి కాదు. ఏంటి ఇది? అన్నం గిన్నె అత్తయ్య. గిన్నుంది, అన్నం ఎక్కడా? లేదు. ఆ? ఇదేంటే నీ మొగుడికి నువ్వు పెట్టుకున్నావు, దాని మొగుడికి అది పెట్టుకుంది. మరి నా సంగతే, నా మొగుడు సంగతేంటే? అంటే అత్తమ్మా మీ కొరకు అక్క వండుతుంది అనుకున్నా. మీకోసం శ్రీవల్లి వంట చేస్తుందని నేననుకున్నాను. ఓసి మీ అఘాయిత్యం కూలా, మీలో మీరే ఊహించేసుకుంటారటే. ఇద్దరు కలిసి నా కడుపు ఎండ పెడతారా? ఎందుకు బాధపడతారత్తయ్య, నేను మళ్ళీ వంట చేస్తానులే. హా? ఏంటి ఇప్పుడు వంట మొదలు పెడతావా? ఎప్పుడు తినాలే? అసలే నాకు బీపీ షుగరు. 2 నిమిషాలు ఆగలేరత్తమ్మా, ఎంతసేపు ఉడుకుతుంది? అదే ఫ్రూట్స్. అత్తమ్మా పాలు. అత్తయ్య టాబ్లెట్. అత్తమ్మా ఇగో నేను. అత్తయ్య, అయ్యో అత్తయ్య, అత్తయ్య. నిన్నటిదాకా ఇద్దరు కోడళ్ళు పోటీలు పడి నాకు సేవలు చేసేవారు, ఆకలి తీర్చేవాళ్ళు. ఈరోజు ఇద్దరు కలిసి ఎండబెట్టారు. ఏంటో నా బతుకు. సారీ అత్తయ్య, వంట చేస్తాను. నువ్వేంటమ్మా, కాస్త మంచినీళ్ళైనా ఇవ్వు, తాగి పడుకుంటాను. అవసరం లేదత్తమ్మా. కూసారత్తమ్మా. హే, ఇదెక్కడిదే? మీ కొరకు మావయ్య కొరకు నేనే అన్నం తీసి పక్కకు పెట్టిన. మరిందాక లేదన్నావు? అక్క మన గురించి ఏం ఆలోచిస్తుందో జర తెలుసుకుందామని. కానీ అక్క మళ్ళా వంట చేసి మీకు పెడతానంది. మనమంతా ఒక్కటి, అక్క బావ వేరే అనే ఒపీనియన్లా ఉన్నదనుకున్నా. కానీ అక్క గట్ల కాదత్తమ్మా. గందుకే మనతోటి మెల్లగా కలవాలనే గట్ల చేసిన. వాళ్ళు విడిపోవడమేంటో, కలవాలని మనం తాపత్రయపడ్డమేంటో అంతా దేవుడికే తెలియాలి. ఏంటి భవాని, ఏంటి అలా ఉన్నావు? ఇంకెలా ఉంటాను? అందరి మధ్య అగాధం వచ్చింది. ఇల్లు చూస్తే శ్మశానంలా తయారయ్యింది. ఏంటా మాటలు భవాని? మాటలు కాదండి, మనసు చివుక్కుమంటోంది. ఎప్పటికీ ఈ అంగుళం కూడా దూరం కారు అని కానివ్వను అనుకున్న నా బిడ్డలు దూరం అయిపోయారు. ఎవరి ఆవేశంలో వాళ్ళు, ఎవరి తప్పొప్పులు ఏమైనా
తినే 4 మెతుకులైనా అందరినీ దగ్గర చేస్తుందనుకుంటే ఇప్పుడు కుంపట్లు వేరు చేశారు. ఇంతకన్నా దురదృష్టం ఏముంటుంది చెప్పండి? ఈ సమయం ఇలాగే ఉండదు భవానీ. ఎన్నాళ్ళు భయమో భక్తో, కానీ బంధాలు మాత్రం తెగిపోలేదు. కానీ ఇప్పుడు ఆ బంధాలు నిద్రపోయే సమయం అనుకుంటా. ఇన్ని పొరపొచ్చాలొచ్చాయి. అంతా చీకటి కమ్ముకుంది. తెల్లవారితే వెలుగొస్తుంది. ఆ బంధాలకి మెలకు వస్తుంది. అప్పటిదాకా ఎదురు చూస్తూ చెదిరిపోకుండా కాపాడుకోవాలంతే. గోకులం ఏదైనా కులమే వేరైనట్టు అంటారు. వీళ్ళు మనుషులు దూరం అయ్యారు, రేపు దగ్గరవుతారు అనుకుంటే వాళ్ల మనసులే అందనంత దూరం అయిపోతున్నాయి. ఒకప్పుడు 2 కోడళ్ళు ఒకరిని మించి ఒకరు మనల్ని ఎంత ప్రేమగా చూసుకునేవారు, సేవలు చేసేవారు. ఇప్పుడు ఇద్దరు ఇప్పుడు చేతులెత్తేశారనిపిస్తోంది. పిచ్చి భవాని, ఏంటిది? కొడుకులు దూరమైన ప్రతి ఇంట్లో కోడళ్ళు దూరం అవ్వాలని ఏం లేదు. అలాగే కోడళ్ళు దూరమైతే కొడుకులు విడిపోవాలని ఉండదు. అది వాళ్ళ సంస్కారం మీద ఆధారపడి ఉంటుంది. మన కోడళ్ళు నొచ్చుకునేవాళ్లే కాని మనల్ని నొప్పించాలనుకునేవాళ్ళు కాదు. సంస్కారం లేని వాళ్ళు అంతకన్నా కాదు. అది నీకు తెలీదా? నాకు 2 అన్నం వండలేదండి. శ్రీవల్లి పెట్టిందిగా. పెట్టింది, కానీ ఎక్కడో ఏదో భయం. రేపది కూడా అవంతికలాగే మర్చిపోతుందేమోనని. గింతేనా అత్తమ్మా మమ్మల్ని అర్థం చేసుకుంది? కొడుకులు ఎన్నటికీ రవ్వంత దూరం కావద్దని కోరుకున్నోళ్ళు, మీ కోరికలో ఉన్న బలం, మీ ఆశలో ఉన్న భయం అక్కకి నాకు ఇద్దరికి ఎరకనే అత్తమ్మా. కాని గీ ఇంటి మీద నీడ పడ్డది. గది జ్వాల రూపంలోచ్చి మీ ఆశల మీద నీళ్లు జల్లింది. అక్క బావల్ని బాధ పెట్టింది. గందుకే కొన్ని దినాలు గీ దూరం గిట్టనే ఉంటది. గంతేగాని శాశ్వతంగా ఈ పొలం ఇప్పటికీ దూరం కామత్తమ్మా. నిజంగా గా పరిస్థితి వస్తే నేను గీ ఇంట్లో ఉన్నా లేనట్టే. అక్క గురించి నాకన్నా మీకే ఎక్కువెరక. గస్వంటక్క మీ ఆకలి తీర్చదని ఎట్లనుకున్నారత్తమ్మా? మీ కొరకు శ్రీవల్లి వంట చేసిందే అనుకున్నా అనే మాట అక్క నోట చెప్పనీకి ఎంత బాధపడ్డదో నాకు తెలుసు అత్తమ్మా. గందుకే గా బాధను తీసేయాల, గీ ఇంటి బిడ్డల్ని ఒకటి చేయాలి. చేస్తా. ఆ సామ్రాట్ గాన్ని ఎలా దెబ్బ కొట్టాలో అలా కొట్టాను, కానీ అది సరిపోదు. వాడి పొజిషన్, కంపెనీ పొజిషన్ పూర్తిగా పడిపోవాలి అంటే వాడి వేలితో వాడి కంట్లోనే పొడవాలి. ఏదో ఒకటి చేయాలి. ఫోన్ కలవట్లేదే. ఎవరు మాట్లాడేది? అవంతిక. మీరెవరు? గొంతు గుర్తుపట్టలేదా? నేను జ్వాల. నువ్వా? ఎందుకంత ఆశ్చర్యం? చేసావు కదా పెంట. మళ్ళీ ఏం చేద్దామని ఫోన్ చేసావు? నీ లైఫ్ ని బాగు చేద్దామని ఫోన్ చేశాను. లక్కీగా నువ్వే తీసావు. పాడు చేయడం తప్ప జీవితాల్ని బాగు చేయడం నీకు తెలియదులే. ఈ మాత్రం కోపం ఉంటుందని తెలుసు. నువ్వు నేను చెప్పిన నమ్మవని కూడా తెలుసు.
కానీ ఒక ప్రయత్నం చేయాలి కదా. నీ ఇంట్లో ఇప్పుడు మీ పరిస్థితి ఏంటో అంతా తెలుసు. అందుకే నీకు బంపర్ ఆఫర్ ఇద్దామని ఫిక్స్ అయ్యా. ఏంటది? గోడలకి చెవులుంటాయి. నువ్వొక్కసారి నన్ను నమ్మి పికాకో హోటల్కొస్తే నీకు కళ్ళు చెదిరే ఆఫర్ ఏంటో చెప్తాను. నీకు రావాలనుంది, నీ అవసరం అలాంటిది. ఆలోచించకు, నన్ను నమ్ము. అది మరి తడబడొద్దు, అనుమానపడొద్దు. ఇంతటి అవకాశం చేజార్చుకోవద్దు. మళ్ళీ మళ్ళీ రాదు ఇలాంటి ఆఫర్. నీ లైఫే సెటిల్ అయిపోద్ది. నేనొస్తున్నాను.